బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్ అద్దంకి అవుట్, మహేష్ ఇన్ను. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఫిస్టు. చివరి నిమిషంలో తెర మీదకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్ పేరు ఖరారు. ప్రకటన విడుదల చేసిన కేసీ వేణుగోపాల్ అంట. భవిష్యత్తులో మంచి పదవి రావచ్చు దయాకర్. పీసీసీ చీఫ్ పదవిపై అద్దంకి ఆశలు అంట. హైకోర్టు తీర్పు వచ్చాకే గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ స్పష్టం చేసిన రాజ్భవన్ ఆఫీసు అంట. సో అద్దంకి దయాకర్ పీసీసీ చీఫ్ పదవి పైన ఆశలు పెట్టుకున్నాడంట. సో పీసీసీ పదవి మధుయాస్కి గౌడ్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ తరఫున బల్మూరు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. వెంకట్తో పాటు అద్దంకి దయాకర్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని తొలుత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తూ బల్మూరుతో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారంట. సో ఇప్పుడు ఇంకేమున్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి అనుకుంటా, లేకపోతే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేపిద్దామన్న ఆలోచనలు అంట. సో అద్దంకి దయాకర్ అన్న ఒకటి మాత్రం మీ మైండ్లో పెట్టుకోవాలి, ఒకవేళ ఎంపీ టికెట్ మీకు ఇచ్చినా కానీ ఓడగొట్టాలని మీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రజల నుంచి గెలిస్తే ఇంకా ఒక అడుగు ఇంకా బలంగా ముందుకేసి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ కొంతమంది నేతలకు, మీ నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలకు కొంతమంది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని టికెట్ ఇచ్చి కూడా ఓడగొట్టాలనే ప్రయత్నం మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వరంగల్లో ఎంపీ టికెట్ మీకు ఇస్తా అని పార్టీ కూడా ఆదేశాలు జారీ చేస్తే ఆలోచించి స్టెప్ తీసుకోండి. మీలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీరు టికెట్ని కాంప్రమైజ్ అయినారు. తుంగతుర్తి టికెట్ వదులుకొని మందుల శామ్యాలకు టికెట్ ఇస్తా అంటే మీరు అక్కడ కాంప్రమైజ్ అయిపోయినారు. ఆయన గెలుపు కోసం మీరు పనిచేసారు. కానీ మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడానికి ఇంకా పార్టీ ఆలోచిస్తూ ఉందంటే మిమ్మల్ని రాజకీయంగా ఖతం చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కాదు, మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు.